రైట్. పాపారావు గారు, మనం లేటెస్ట్గా మనం చూసాం సార్. అంతకు ముందు ఐరోపా సమాఖ్యతో మనం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. తర్వాత అమెరికాతో లేటెస్ట్గా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనివల్ల భారత జీడిపికి ఒక సానుకూల పరిణామం, ఇంకా పాజిటివ్ మూవ్ అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ సడన్గా ఈ యుద్ధం వచ్చింది. ఈ పశ్చిమాసియా యుద్ధ వాతావరణం అనేది కొంత రకరకాల ఈక్వేషన్స్ కారణమవుతుంది. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు భారత్కు పెట్టుబడులు తగ్గుతాయా లేదంటే తగ్గవా? ఒకవేళ తగ్గితే పరిస్థితి ఏంటి? దేశంలోకి వచ్చే ఎఫ్డిఐ పెట్టుబడి అనేది రెండు రకాలుగా చెబుతాం మనం. ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎవరైతే షేర్ మార్కెట్ లాంటి వాటిలోకి వస్తారో వాళ్ళు ఒకళ్ళు. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొంత నికరంగా ఎక్కువ కాలం పాటు ఉండి పారిశ్రామికంగా ఇతరత్ర వచ్చే పెట్టుబడులు. ఓవరాల్ గా ఎఫ్డిఐ అనేది ఈ మధ్య కాలంలో తగ్గింది, బాగా తగ్గింది. మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి కానీ బయట నుంచి వచ్చేవి తక్కువ ఉన్నాయి. నెట్ ఎఫ్డిఐ అనేది చాలా తక్కువ ఉంది ఇండియాలో. అది ఎఫెక్ట్ అవుద్ది, ఇంకా ఎఫెక్ట్ అవుద్ది. పెట్టుబడులు తగ్గుతాయి, దానివల్ల ఉపాధి కల్పన తగ్గుద్ది, ఇంకా సమస్యలు కూడా పెరిగే అవకాశం. ఆ రకంగా నిరుద్యోగం ఆల్రెడీ మేజర్ ఇష్యూగా ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా కనుక ఆయిల్ ప్రైసెస్ నిన్న పెరిగినాయి, ఇవాళ నేను ఫాలో అప్ చేయలేదు ఎగ్జాక్ట్ గా. నిన్న 10% పెరిగినాయి, ఇవాళ కూడా పెరిగినాయి. $85 దాటినాయి అనుకుంటా. ఏదైనా కానీ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ ఒక 10% కనుక పెరిగితే ఇండియన్ ఎకానమీలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఒక 0.30% దాకా, అంటే 30 బేసిస్ పాయింట్స్ సుమారుగా 20-30 బేసిస్ పాయింట్స్ ద్రవ్యోల్బణం పెరుగుద్ది. ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ ధరల మీద పడుతుంది, మిగతా అన్ని ధరల మీద పడుద్ది. అలాగే గ్రోత్ మీద, జీడిపి గ్రోత్ మీద కానీ దేశ గ్రోత్ మీద ఓవరాల్ గా అది 15 బేసిస్ పాయింట్స్ అంటే 0.15% గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుద్ది. గ్రోత్ మీద ఎఫెక్ట్ ఏమో గ్రోత్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు, ఆ సమస్యలు ఉంటాయి. నిరుద్యోగం పెరగటం, ఇతరత్ర సమస్యలు, పర్చేసింగ్ పవర్ తగ్గటం. అలాగే ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల కూడా ప్రజల కొనుగోలు శక్తి ఆల్రెడీ ఇప్పుడు బయటకి ఎక్కడికి పోయినా ఆల్రెడీ ఇప్పటికే ఈ వారు మొదలవక ముందు ఉన్న స్థితి ఏంటంటే ఓవరాల్ గా ద్రవ్యోల్బణ గణాంకాలు అయితే తగ్గినట్లుగా డేటా చెబుతుంది, కానీ తగ్గింది అనేది డేటా ప్రకారం. అంటే పెరుగుదల వేగం తగ్గింది, కానీ ఓవరాల్ గా బయట జనాలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు ధరల గురించి. ఇప్పటికీ చాలా సమస్య ఉంది. అట్లాంటిది ఇది కనుక జరిగేటట్లయితే మూలిగే నక్కమే తాటికాయలాగా చాలా తీవ్రమైన సమస్య ప్రజల జీవితంలో. ఈ రోజు అప్పటికే ప్రజల కొనుగోలు శక్తి కట్టకట్టలాడుతుంది. నేను ఇక్కడ షాపుల్లో వాటిలో అడుగుతుంటాను, దుకాణదారులు అడుగుతుంటే ఎట్లా ఉంది వ్యాపారం, చాలా తగ్గిపోయింది వ్యాపారం చూస్తున్నారు. చాలా మంది వ్యాపారం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, కొనుగోలు లేక, అమ్మకాలు లేక. ఎందుకంటే జనాల కొనుగోలు శక్తి తగ్గిన కొద్దీ జనాల కొనుగోలు రకరకాల విషయాల్లో కన్స్ట్రైన్ చేసుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారు. అట్లాంటి దాని మీద కనుక ఇప్పుడు ఇది కనుక జరిగితే భారత ఆర్థిక వ్యవస్థలో అది తీవ్రమైనటువంటి అశనిపాతం దెబ్బ. అలాగే తెలిసిందే ఎల్ఎన్జీ ఆయన కూడా చెప్పారు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, మన పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ధరలు. అంటే కాకపోతే ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. వాటిని తగ్గించుకోగలిగితే కనుక ఆ మేరకు అది నష్టాలు రాకుండా ఆయిల్ కంపెనీలకి చేయొచ్చు. ఇప్పటికే చాలా ఎక్సైజ్ డ్యూటీ ఉంది, అది తగ్గించుకోవాలి ప్రభుత్వం. ప్రజల మీద భారాలు మోపడం సరైంది కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. కాకపోతే ధరలు అయితే మాత్రం ఇందాక సార్ చెప్పినట్టుగా కొన్ని ధరలు పెరుగుతాయి. పప్పు ధాన్యాల ధరలు, ఇతరత్ర అనేక ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని చాలా ఇంపోర్టెడ్ ఉన్నాయి. మా హార్మోన్స్ నుంచి వచ్చాయి, ఆ మధ్యప్రాచ్యం నుంచి వచ్చాయి, అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అంటే పాపారావు గారు, ఇక్కడ భారత్ కంఫర్ట్ పొజిషన్ లో ఉంది. 25 రోజుల వరకు మొత్తం ఆయిల్ నిల్వలు ఉన్నాయి అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే 4 వారాలకు మించి యుద్ధం జరగచ్చు అని ఆయన అంటున్నారు. అంటే 25 రోజుల వరకు ఓకే, మరి 25 రోజుల తర్వాత మనకి ఒకవేళ ఆయిల్ కొరత ఏర్పడితే, గ్యాస్ సమస్య తలెత్తితే మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేయొచ్చు? ఆల్టర్నేటివ్స్ ఏంటి మనకి? ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ వెతుకుతున్నారు. ఒకటి వెస్ట్ ఆఫ్రికా, అక్కడి నుంచి అయితే హోర్ముజ్ తో పని లేదు. వెస్ట్ ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి, ఒమాన్, ఇక్కడి నుంచి అయితే మనం దాన్ని బైపాస్ చేసి రావచ్చు. మిడిల్ ఈస్ట్ దాన్ని బైపాస్ చేసి అదో ప్రయత్నం జరుగుతుంది. మరి అదంతే వాళ్ళ దగ్గర అమ్మటానికి ఉండాలి కదా. ఇప్పుడు అమెరికా దగ్గర అమ్మటానికి ఉండాలి కదా. ఆల్రెడీ వాళ్ళ కొనుగోలుదారులు వాళ్ళకు ఉంటారు. అమెరికా దగ్గర ఆయిల్ లేకేగా మనల్ని వెనుజులా దగ్గర కొనుక్కోమని చెప్పింది అమెరికా.
అమెరికా దగ్గర దాని దగ్గర ఉన్నది వేరే దేశాలకి ఫుల్ కెపాసిటీ సప్లై చేస్తుంది, ఇంకా దానికి కొత్తగా లేదు మనకి ఇవ్వడానికి. ఓకే. వెనుజులా దగ్గర కొనుక్కోండి, మా దగ్గర కాకపోతే ఎందుకు డైవర్షన్ ఎందుకు చేసింది, అదే అమ్ముకునేదిగా. కాబట్టి వాళ్ళ దగ్గర అమ్మటానికి ఉండాలి. మనం అయితే ప్రయత్నాలు చేస్తున్నాం, వెస్ట్ ఆఫ్రికా నుంచి, ఒమాన్ నుంచి, లాటిన్ అమెరికా ప్రయత్నాలు, కొంత ఈ అమెరికా నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అది కాకుండా ఏమవుద్ది, ఆన్ వాటర్ అని అంటారు, ఆన్ వాటర్ కొంటాం. ఆన్ వాటర్ కొంటాం అంటే ఆల్రెడీ హైసీస్ లోకి వస్తాయి షిప్లు వచ్చేసి ఎక్కడికో డెస్టినేషన్ వెళ్తా ఉంటాయి, ఏదో దేశానికో ఎక్కడికో ఎవరో కొంటాం అంటారు, అక్కడికి పోతుంటాయి. మనం హైసీలో ఆపి బేరం పెడతాం, సముద్రంలో మధ్యలో ఆపి మధ్య సముద్రంలో బేరం పెడతాం. నువ్వు అక్కడికి 30 బ్యారెల్ $170 కట్టి నేను $70 ఇస్తా, నాకు ఇచ్చేయని. అట్లా హైసీస్ లో అమ్మేవాటి అక్కడికక్కడ తరలించుకొని వాటికి డబ్బులు రేటు కట్టుకొని వాటిని కొనుక్కొని వచ్చేయటం. ఇట్లా అంటే SOS అనమాట, అప్పటికప్పుడు తక్షణ ఏర్పాటు ఏదో ఒకటి. గ్యాస్ బండ్ అయిపోతే కొంతమంది బ్లాక్ లో కొంటారు కదా, ఆర్డర్ చేస్తే లేట్ అవుతుంది అనుకుంటే ఈ టైప్ అది కూడా. ఏంటంటే ఇవన్నీ అంటే రష్యా నుంచి కొనుగోలు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది సార్? రష్యా నుంచి మరి ఇప్పుడు అమెరికా అభ్యంతరం పెట్టడానికి వీలు లేదు. కరెక్టే మీరు పాయింట్ చెప్పింది, అమెరికా అభ్యంతరం పెట్టడానికి స్కోప్ లేదు ఇప్పుడు. ఎందుకంటే అది అట్లా కూడా అభ్యంతరం పెడితే నాకు ఇదేదో అంటారు కదా, నువ్వు నా అమ్మ పెట్టదో అడుగుతున్నది అన్నట్టు, నువ్వేమో మధ్యప్రాచ్యంలో యుద్ధం చేసి వచ్చి ఆయిల్ ఆపేసావు, మళ్ళీ రష్యా దగ్గర తెచ్చుకుంటానంటే అడ్డం పెడితే ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. కాబట్టి అమెరికాకి మాట్లాడే స్కోప్ పోయింది ఇప్పుడు. కాబట్టి రష్యా నుంచి మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రష్యా నుంచి ఇప్పుడు తెచ్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ అమెరికా ఆగమని మళ్ళీ అన్ని రోజువారీ దాని ఇష్టం కాదు కదా, గంటకో మాట ఇచ్చేస్తా అవన్నీ సరే, ఏదైనా కానీ తెచ్చుకోవచ్చు రష్యా నుంచి మనం. ఓకే.